శ్రీమద్ రామాయణం సుందరకాండం మొదటి సర్గం. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు అంగదాది వానరులతో ఇట్లనెను. వాయువేగమున సాగిపోవు రామబాణము వలె నేను మిక్కిలి వేగముగా రావణునిచే పాలింపబడుచున్న లంకకు వెళ్ళెదను. అచట జానకీమాతను కాంచజాలనిచో అదే వేగమున సురలోకమునకు పోయేదను. ఆ స్వర్గమున కూడా సీతాదేవిని దర్శింపనిచో రాక్షసరాజైన రావణుని అవలీలగా బంధించి తీసుకొని వచ్చెదను. ఏది ఏమైనను కృతకృత్యుడునై సీతతో సహా తిరిగి వచ్చెదను. లేనిచో రావణునితో సహా లంకను పెకిలించుకొని తీసుకొని రాగలను. వానరోత్తముడైన హనుమంతుడు తోడి వానరులతో ఇట్లు పలికి మిక్కిలి వేగముగా సాగిపోగల ఆ మారుతి ఎట్టు జంకు గొంకులు లేక అతి వేగముగా అంతరిక్షమునకు ఎగిరెను. అప్పుడు ఆ కపీశ్వరుడు తనను గరుత్మంతునిగా భావించుకొనెను. అతడట్లు ఎగురునప్పుడు ఆ వేగమునకు పర్వతము పైగల వృక్షములన్నీయును అన్ని వైపుల నుండి కొమ్మలతో సహా ఆకాశమునకు ఎగిరెను. మదించిన కొక్కెరలను కొంగలను పువ్వులతో నిండిన వృక్షములను తన ఊరు వేగమున వెంటగుని పోవచ్చు నిర్మలమైన ఆకాశమున అతడు పురోగమించెను. సుదీర్ఘ యాత్రకు బయలుదేరిన ఆత్మీయుని వీడ్కొలుపుటకు ప్రియబంధువులు కొంత దూరం అనుసరించినట్లు ఆ కపివరుని ఊరు వేగమునకు పైకెగిరిన వృక్షములన్నీయును ఒక ముహూర్త కాలము అతనిని వెన్నంటినవి. ఆయన ఊరు వేగధాటికి పెకలింపబడిన మద్ది చెట్లు తదితర మహావృక్షములను సైన్యములు ఒక మహారాజును వలె ఆ హనుమంతుని అనుసరించెను. పర్వతాకారుడును కపివరుడును అయిన ఆ హనుమంతుడు బాగుగా పుష్పించిన పెక్కు మహావృక్షములతో పరివృతుడు అవుటచే మిక్కిలి అద్భుతముగా కనపట్టుచుండెను. దేవేంద్రునకు భయపడి పర్వతములు సముద్రంలో దాగికొన్నట్లు చేవగల చెట్లన్నీయును జలదిలో పడి మునిగిపోయెను. మేఘ సదృశుడై అలరారుచున్న విశాలాకృతి గల హనుమంతుడు వివిధములగు కుసుమములతో చిగుళ్లతో మొగ్గలతో పరివృతుడై రాత్రులయందు మినుగురు పురుగులతో కూడిన పర్వతము వలె శోభిల్లెను. ఆత్మీయులను కొంత దూరం అనుసరించి వెనుకకు మరలిన మిత్రుల వలె ఆ చెట్లు ఆయన వేగంతో కొంత దూరం అనుసరించినవై ఆయన వేగము నుండి విడివడి పువ్వులను రాల్చుచు నీటిలో పడి అంతటను వ్యాపించెను. ఆ హనుమంతుని వాయువేగ కారణముగా వృక్షముల యొక్క వివిధములగు పుష్పములు కొంత దూరము కొనిపోబడినవై తేలికగా ఉండుట వలన తుదకు విచిత్రముగా అవి సాగరమున పడిపోయెను. అప్పుడు ఆ మహాసముద్రము అసంఖ్యాకములైన నక్షత్రములతో కూడిన ఆకాశం వలె శోభిల్లెను. వివిధములగు రంగులు గల పుష్ప సమూహములు మారుతి శరీరముపై అంటుకొని ఉండగా అతడు ఆకాశమున మెరుపు తీగలతో అలరారు మేఘము వలె ప్రకాశించెను. ఆయన వేగముచే చెల్లాచెదురై పడిపోయిన పువ్వులతో ఆ సముద్ర జలము మనోజ్ఞమై ఉదయించుచున్న మనోహరములైన నక్షత్రములతో అలరారు ఆకాశము వలె వెలసిల్లెను. మనోహరములైన నక్షత్రములతో అలరారు ఆకాశము వలె వెలసిల్లెను. బాగుగా చాచబడినవై అంబరమున అలరారుచున్న ఆ మారుతి రెండు బాహువులు పర్వతాగ్రము నుండి వెలువడిన 5 పడగల సర్పముల వలె భాసిల్లుచుండెను. మహావేగ గమనుడైన కపివరుడు ఉత్తుంగ తరంగములతో అలరారు ఆ సముద్రమును తన ఛాయ ద్వారా జుర్రుచున్న వాని వలె ఒప్పారెను. ఇంకను అతడు ఆకాశమును పానము చేయుగోరు వాని వలెను భాసిల్లెను. వాయుమార్గమున సాగిపోవచున్న ఆయన యొక్క కన్నులు విద్యుత్ కాంతుల వలె మెరయుచు పర్వతమునందలి 2 అగ్నుల వలె ప్రకాశించుచుండెను. వానర శ్రేష్ఠుడైన మారుతి యొక్క నేత్రములు పింగళ వర్ణము కలిగి మిక్కిలి విశాలములై గుండ్రముగా వెలసిల్లుచుండెను. అప్పుడు అవి ఉదయించుచున్న సూర్యచంద్రుల వలె భాసిల్లుచుండెను. ఎర్రని నాసిక గల ఆయన ఎర్రని ముఖమండలము సంధ్యారాగ సంశోభితమగు సూర్యమండలముల వలె వెలసిల్లుచుండెను. ఆకాశమున తేలిపోవుచున్న వాయుపుత్రుని యొక్క వాలము మహోన్నతముగా నిలచి పైకెత్తబడిన ఇంద్రధ్వజము వలె శోభిల్లుచుండెను. మహాత్ముడును తెల్లని పలువరుస గలవాడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు అయిన వాయునందనుడు చక్రాకృతిలోనున్న వాలముతో కూడి పరివేషముతో ఒప్పుచున్న భాస్కరుని వలె తేజరిల్లెను. అంటే చుట్టూను కాంతి వలయంతో ఒప్పుచున్న భాస్కరుని వలె తేజరిల్లెను. ఎర్రని వాలమూల ప్రదేశ శోభలతో ఒప్పారు ఆ కపీశ్వరుడు గైరికాది ధాతువులతో 2గా విభజింపబడిన పర్వతం వలె విరాజిల్లెను. సముద్రమును లంఘించుచూ పోవుచున్న ఆ వానర వీరుని బాహుమూలముల ద్వారా ప్రసరించు వాయువు మేఘ గర్జన వలె ధ్వనింపసాగెను. పొడవైన వాలముతో కూడి ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు సాగిపోవచున్న ఆ కపివరుడు ఆకాశమున ఉత్తరమున పొడమి దక్షిణ దిశగా రాలిపోవు తోకచుక్క వలె గోచరించెను. ఉల్కాపాతము లోకమునకు అశుభ సూచకం. అట్లే మారుతి దక్షిణ దిక్కునకు సాగిపోవుట లంకకు అరిష్ట సూచకం.
ఇలా సాగిపోవచున్న సూర్యుని వలె ఒప్పుచు విశాల దేహము గల వానరేంద్రుడు కక్షయందు బంధింపబడిన మహామాతంగము వలె శోభిల్లెను. హనుమంతుడు ఆకాశమున సాగిపోవుచుండెను. ఆయన నీడ సముద్ర జలములలో ప్రతిబింబించుచు లోతుగా మునిగి ఉండెను. నీటిలో కొంత మునిగి మిగిలిన భాగము నీటిపై తేలుచు అనుకూల పవనముల ప్రభావమున సాగిపోవు నౌక వలె అతడు ఒప్పెను. ఆకాశమున మారుతి సాగిపోవునప్పుడు అతడు దాటుచున్న సముద్ర ప్రాంతములన్నీయును అతని ప్రబల వేగమున అల్లకల్లోలములై ఉన్మాద భరితములైనట్లు కనపడెను. కొండలంత ఎత్తునకు ఎగురుచున్న సముద్ర తరంగములను తన వక్షస్థలముతో నెట్టుచు వాటిని చిన్న భిన్నము గావించుచు ఆ మహాకపి మిక్కిలి వేగముగా ఆకాశమున తేలిపోవుచుండెను. హనుమంతుని గమన వేగమున ఏర్పడిన బలీయమైన వాయువు, మేఘముల నుండి వెలువడు గాలియు రెండునూ కలిసి భయంకర ఘోషలతో గూర్నిల్లుచున్న సముద్రమును ఇంకనూ కంపింపజేసినవి. లవణ సముద్రమునందు ఉవ్వెత్తుగా ఎగురుచున్న పెద్ద పెద్ద తరంగ పంక్తులను చెల్లాచెదరు గావించుచు ఆ కపివరుడు ఒక విభజన రేఖ వలె భూమి ఆకాశములను వేరుచేయుచున్నట్లు సాగిపోవుచుండెను. మహావేగ గమనుడైన హనుమంతుడు మేరు మందర పర్వతములయంత ఎత్తున ఎగిరెగిరి పడుచున్న ఆ మహాసముద్ర తరంగములను లెక్కపెట్టుచున్న వాని వలె ముందునకు సాగెను. ఆ వాయునందనుని వేగముచే పైకెగసిన సముద్ర జలము ఆకాశం అంతటను వ్యాపించి జలముతో కూడిన తెల్లని శరత్కాల మేఘము వలె విలసిల్లెను. తరంగితమైన సముద్రము యొక్క జలములు అటు నిటు తొలగిపోవుట వలన అందరి తిమింగలములు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, తాబేళ్లు వస్త్రములు తొలగిన మానవ శరీరముల వలె కనపడుచుండెను. సముద్రమునందలి సర్పములన్నీయును ఆకాశమున తేలిపోవచున్న కపీశ్వరుని కాంచి ఆయనను గరుత్మంతునిగా తలపోసినవి, అలా భీతిల్లినవి. ఆ వానర శ్రేష్ఠుని నీడ 10 యోజనముల పొడవు 30 యోజనముల వెడల్పు గలదై నీటిపై మిక్కిలి మనోహరముగా ఒప్పుచుండెను. ఆ వాయునందనుని అనుసరించుచున్న విశాలమైన అతని నీడ సముద్ర జలములలో స్వచ్ఛమైన దట్టమైన మేఘమండలము వలె విరాజిల్లెను. మహా తేజస్వియు మహాకాయుడును అయిన కపివరుడు నిరాధారమైన వాయుమార్గమున పయనించుచు రెక్కలు గల పర్వతము వలె భాసిల్లుచుండెను. అమిత బలశాలి అయిన కపీంద్రుడు మిక్కిలి వేగముగా వెళ్ళుచున్న ఆ మార్గమున సముద్రము విశాలమైన ఓడవలే ఒప్పారెను. పక్షి సమూహముల మార్గమున గరుత్మంతుని వలె సాగిపోవచ్చు హనుమంతుడు మేఘములను ఆకర్షించుచు వెళ్ళు వాయువు వలె ఒప్పెను. మారుతిచే ఆకర్షింపబడుచున్న మహామేఘములు తెలుపు, ఎరుపు, నీలము, పసుపు మొదలగు పలు వన్నెలతో ప్రకాశించుచుండెను. పదే పదే మేఘముల మధ్య ప్రవేశించుచు బయటకి వచ్చుచు పురోగమించుచున్న హనుమంతుడు మేఘములచే కలపబడుచు అవి తొలగినంతనే ప్రకాశించుచున్న చంద్రుని వలె గోచరించెను. అప్పుడు అతి వేగముగా ఆకాశమున పయనించుచున్న హనుమంతుని చూచి దేవతలు, గంధర్వులు, దానవులు ఆయనపై పుష్పవర్షములను కురిపించారు. రామకార్యార్థ సిద్ధికై, సీతాన్వేషణ కార్యము ఫలించుటకై ఆకాశమున పయనించుచున్న ఆ వానరోత్తమునకు సూర్యుడు తాపమును కలిగింపలేదు. ఆయన శ్రమను తొలగించుటకై వాయుదేవుడు కూడా చల్లగా వీచుచు ఆయనను సేవించెను. తండ్రి అయిన వాయుదేవుడు తన పుత్రుని సేవించుట, పూజించుట ఏమిటి? రామకార్య ప్రవృత్తుడైన రామభక్తుడు పూజార్హుడే కదా. అంతరిక్షమున పయనించుచున్న మహా తేజస్వియగు ఆ హనుమంతుని మహర్షులు స్తుతించిరి. దేవతలు, గంధర్వులు ఆయనను ప్రశంసించుచు కీర్తించిరి. ఏమాత్రము అలసట చెందక అవలీలగా శీఘ్రముగా పయనించుచున్న కపివరుని గాంచి నాగులు, యక్షులు, దిక్పాలురు, దేవతలు మొదలగు వారందరూ ప్రస్తుతించిరి. పక్షిగణములన్నయూ స్తుతించెను. వానర పుంగవుడైన హనుమంతుడు సాగిపోవుచుండగా ఇక్ష్వాకు వంశం యొక్క కీర్తి ప్రతిష్టలను కోరునట్టి సాగరుడు ఇట్లు తలపోసెను. వానరేంద్రుడైన హనుమంతునకు సహాయపడనిచో నేను అన్ని విధములుగా అందరి దృష్టిలో నిందార్హుడనగుదును. నేను ఇంతటి వాడనగుటకు ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారకుడు. ఇతడు ఆ ఇక్ష్వాక వంశ సచివుడు కావున ఇతడు ఎట్టి శ్రమలకును గురి కారాదు. కనుక నేను ఈ కపీశ్వరునకు తగు రీతిగా విశ్రాంతిని సమకూర్పవలెను. అతడు ఇచ్చట విశ్రమించి తరువాత ప్రయాణమును హాయిగా కొనసాగింపగలడు. ఈ విధముగా సముద్రుడు నిండు మనస్సుతో బాగుగా ఆలోచించి సముద్ర జలములలో దాగియున్న గిరి సత్తముడును బంగారు శిఖరములు కలిగిన వాడును అగు మైనాకునితో ఇట్లనెను.
ఓ మైనాక, దేవరాజైన ఇంద్రుని కారణమున పాతాళవాసులైన రక్కసి మోకలకు అడ్డుగా నీవు మహాశిలవలే నిలిచిపోయితివి. పరాక్రమవంతులైన ఆ రాక్షసులు మరల లేచి రాకుండా దుర్భేద్యమైన ఈ పాతాళ ద్వారమును పూర్తిగా మూసివేసి ఇచట ఉంటివి. ఓ మైనాక, పైకిని కిందికిని అన్ని వైపులకును పెరుగుటకు నీవు సమర్థుడవు కనుక ఓ గిరీంద్ర, నిన్ను ప్రోత్సహించుచున్నాను, లెమ్ము. పరాక్రమవంతుడు, అసహాయ సూర్యుడు, కపిప్రవరుడు అయిన ఈ హనుమంతుడు రామ కార్యార్థి అయి నీకు పైభాగమున ఆకాశమున ఇదిగో వచ్చుచునే ఉన్నాడు అని సాగరుడు మైనాకునితో అన్నాడు. సుందరకాండ మొదటి సర్గం